ఇకటు ములుగు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో 14 డిగ్రీల సెంటీగ్రేడ్ కు ఉష్ణోగ్రతలు తగ్గాయి. పలు ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. అటు ములుగు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి దిగజారిపోయాయి. ఎక్కడ చూసినా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు చలిగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి దిగజారిపోయాయి. మొత్తం కూడా రోడ్లన్నీ మంచు దుప్పటి కప్పేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోడ్లు కూడా ఎక్కడా కనిపించని పరిస్థితి. వాహనదారులు దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మార్నింగ్ వాక్ కు వెళ్లే వాళ్ళు చలిగాలులకు వీయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. ఇక ములుగు జిల్లాలో కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి దిగజారిపోయాయి. దాదాపుగా 14 డిగ్రీలు కనిష్ట స్థాయిని ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే తెలుస్తోంది. ఇక మరికొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే 8 డిగ్రీలు 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా చలిగాలులను తట్టుకోలేక చాలా మంది కూడా తెల్లవారుజామున చలిమంటలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా రోడ్లన్నీ కూడా మంచు దుప్పటి కప్పేసుకుని ఎక్కడా కూడా మనకి పరిసర ప్రాంతాలు కూడా కనిపించిన పరిస్థితి.
మొత్తం కూడా కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని ప్రాంతాల్లో కూడా పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఎక్కడా కూడా రోడ్లు కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో రోడ్ల మీద ప్రయాణించే వారు వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచించడం జరుగుతుంది. కన్నాయిగూడెం, వెంకటాపురంలో 14 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పొగమంచు మరింత దట్టంగా ఉంది. దీంతో ఎక్కడికక్కడ మొత్తం కూడా జనాలు వెచ్చగా చలిమంటలు వేసుకొని కాచుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మేము మార్నింగ్ వాక్ వచ్చే వాళ్ళు కూడా చలిగాలుల వల్ల మార్నింగ్ వాక్ రాలేకపోతున్నామని చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఓవరాల్ గా చూసినట్లయితే గనక రోడ్లన్నీ కూడా దట్టమైన పొగమంచుతో కమ్మేయడంతో ఎక్కడా కూడా మనకి రోడ్లు కనిపించని పరిస్థితి.